ప్రజాబలమే మా బలం అంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలు మీకు అందిస్తున్న బిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తర్వాత ప్రజాప్రతినిధులు రైతుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు మొన్న ఏదైతే జగపురంలో జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు రాష్ట్రోపు చేయడం ఇదంతా మీకు తెలిసిన విషయమే. సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు నిన్న నేను వెళ్ళడం జరిగింది. అక్కడ పోయిన నెల 3 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే తూకం చేసిన బస్తాలు అక్కడనే పెట్టిండ్రు. వాటి కింద వర్షం వచ్చి కిందకి వెళ్ళిపోయి అవి తడిసి మొలకలు కూడా వచ్చినాయి. వాటిని ఇప్పటి వరకు లిఫ్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇక్కడ ఉన్నటువంటి యాదగిరి అనే వ్యక్తి సమాచారాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేయకుండా మరి ఇక్కడ ఎంత స్టాక్ ఉంది, ఈ స్టాక్ను లిఫ్ట్ చేయాలంటే ప్రయత్నాలు కూడా చేయాలి. అతనికి ప్రజాప్రతినిధులు అక్కడ లేకపోవడం, వారి నిర్లక్ష్యం వల్లనే అక్కడ 50,000 బస్తాల దాకా ఆగిపోయినాయి. వాటిని 4-10 ట్రాక్టర్లను ఇప్పుడు మన గోడౌన్ నాగరికలను తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు అక్కడ ప్లేస్ లేక వాళ్ళు ఏం చేసినారు, 2-3 తీసుకున్నారు, మిగతా వాటిని రిటర్న్ చేసిండ్రు. ఎందుకు చేశానంటే ఇక్కడ మార్కెట్ వాళ్ళు కూడా కొద్దిగా లోపం ఉంది. ఏంటంటే వాళ్ళు ఎంత చేయాలి, హైటు ఎంతైనా పెంచుకోవచ్చు. అక్కడ ఒక నిచ్చెన లాంటిది పెట్టి అది పెడితే గోడౌన్ ఇచ్చినాం. గోడౌన్లో వాళ్ళు 16 సంచుల హైట్ వరకే వేసారు. 16 సంచులు వేస్తే ఇంకా 20 సంచులు కాదు 30 సంచులు వేసినా దాన్ని ప్లేస్ ఉంది. హైట్ పెంచకపోవడం వల్ల దాన్ని గోడౌన్ నిండిందని చెప్తున్నారు. అయితే ఇటువంటివన్నీ చిన్న చిన్న విషయాలను సరిచూసుకోలేక ఇప్పుడు జరిగింది. మరి నిన్నటి నుంచి మేము వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత అయితే ఒక్క లారీ కూడా రాలేదు. లారీలు అంటే అక్కడ డంప్ నింపినవి అక్కడనే ఆగి ఉన్నాయి, వాటిని అన్లోడ్ చేసుకోలేదు. వాటిని ఇంకోటి పెట్టాలంటే మాది పోయిన లారీ దించలేదు, మేము ఇంకోటి పెట్టామనే ఎవరెవరు లారీలను పంపించలేదు. తర్వాత నిన్న మేము ఆలోచన చేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఓపెన్ సెట్ ఏదైతే ఉన్నదో దాంట్లోనే మార్కెట్ చైర్మన్ గారు మేమంతా వెళ్ళి వాటిలోనే ఇప్పుడు అది టాపీ వేసి పెడదాం, తర్వాత అయినా తీద్దాం, రైతులను అయితే ఇక్కడ నుంచి పంపించి వాళ్ళ బాధ్యతను మా మీద తీసుకున్నాం అనే ఉద్దేశంతో అది జరుగుతూ ఉన్నది. ఈరోజు కూడా మన దగ్గర లేబర్ లేక అక్కడ ఏమైందంటే ప్రజెంట్ ఉన్న అవి నింపేసిండ్రు, వెళ్ళిపోయారు. అమ్మాలీలు కూడా ఎవరు లేరు, పని లేదు కదా, ఎత్తడానికి లేదు, దించడానికి లేదు. ఏం చేయాలి, అమ్మాలీలు వేరే చోటుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము పోయి తీస్తే అమ్మాలీలు ఎవరన్నా పిలిస్తే ఎక్కడో అక్కడ సెట్ అయిపోయి మాకు అమ్మాలీలు కూడా వస్తారు. నేను ఇప్పుడు పోయి అది స్నేహ వాళ్ళ దగ్గర గోడౌన్ ఏదో ఉంది ఫ్యాక్టరీ, అక్కడ నుంచి 20 మందిని, తర్వాత దగ్గర భూత్పూర్కి వెళ్ళి 10 మందిని తెచ్చి ఇప్పుడు అది కూడా జరుగుతుంది. ఇప్పుడైతే లారీలు ఇప్పటి వరకు రాలేదు. ఈరోజు 4 లారీలు పంపిస్తున్నారు. ఆ లారీలను కూడా పంపించి ఏర్పాటు చేస్తాం. మిగతా అన్నీ ఈ ధాన్యం ఏదైతే 40-50 వేల బస్తాలు ఉన్నాయో బయటికి పంపడానికి వీలైనది బయటికి పంపుతాం. మిగతా అన్నీ కూడా అక్కడ ఓపెన్ గోడౌన్లోనే నిల్వ చేసి తర్వాత అయినా పంపించడానికి ఏర్పాటు చేసినాం. ఇది రైతులకు సంబంధించిన విషయం. ఇకపోతే ఏదైతే నిందలు మీ మీద వేస్తున్నాడు, సొంత లాభం ఆయన పొందుతున్నాడు. అది తెలుసుకోకుండా ఆయన ఇంబడేదో సంకలు కొడితే మీకే నష్టం జరుగుతుంది. మొన్న నాగిరెడ్డి గారు మాట్లాడారు ఎమ్మెల్యే గురించి ఏదేదో. నాగిరెడ్డి గారికి నేను ప్రత్యక్ష సాక్షిని 10 సార్లు చెప్పాడు ఆయన. నాగిరెడ్డి అటువంటి కార్యకర్తకు నేను ఏదైనా పదవి ఇస్తా అని ఎన్నడూ నేను పదవి రాలే, ఆయనకి ఏం రాలే. అయితే వీళ్ళకి అధికారం ఇస్తా అని చూపించి ఎంక పెట్టుకొని తిప్పుకున్నా తప్ప వాళ్ళకు కూడా ఏం జరగదు, వాళ్ళు కూడా ఏం లాభపడరు. కార్యకర్తలుగా నేను చెప్తున్నా, ఈరోజు ఫార్మా కంపెనీ పెద్దపల్లి ఉంది. పెద్దపల్లిలో ఒక ఫార్మా కంపెనీ అంటే అది ఏది మామూలు పొల్యూషన్ కంపెనీ. అది ఆ పొల్యూషన్ కంపెనీ తెచ్చి ఆడ పెడితే ఇలా రఘుపతి రెడ్డి అనే వ్యక్తి ఆయన మండల పార్టీ అధ్యక్షుడు ఆయన కులం మొత్తం పొల్యూషన్ వచ్చిపోయింది. బాధపడుతున్నాడు. ఈ పార్టీలో ఉన్నా ఆయన ఎంబడి ఉన్నా నేను ఏం చేసుకోలేకపోయినా నాకు పొల్యూషన్ వచ్చి పడింది. అమ్ముకుందా బట్టే కొనేటట్లేరు. దాంట్లో పంట వేస్తే మళ్ళీ నేను తింటే మాకు ఇంటికి కూడా ఏమైనా రోగాలు వస్తాయేమని భయపడుతున్నాను. అటువంటి కంపెనీలో లాభం ఉందా, లేకపోతే నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి దాంట్లో లాభం వాటా పెట్టుకున్నావా? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన భూములను కూడా పొల్యూషన్ అయ్యేటట్టు చేసినావు. ఏదైనా కానీ పొల్యూషన్ లేదని పెట్టుకోవచ్చు. రైతుల దగ్గర తీసుకొచ్చి ఆ పొల్యూషన్ ఉంటే అక్కడ పండిన పంట తిని కూడా మనం అనారోగ్యం పాలవుతాం.
మరి ఇటువంటివన్నీ చేసుకుంటా మళ్ళీ ఏమంటాడు, ఏం తెలియనట్టు నాకు మంచి జరిగింది అంటే నేనే చేసిన, చెడు జరిగింది అయ్యో నాకు సంబంధమే లేదు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఇప్పుడు పార్టీలు అనేటివి ఏం శాశ్వతం కాదు, గోతరం కాదు. నేను ఆ పార్టీలో ఉన్నా, తర్వాత ఈ పార్టీలో వచ్చినా, ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో పోయినా నాకు గౌరవం ఉన్నతన నేను ఉన్నా. నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్లల్లో ఆయన ఒక గుండంలో దుంకితే పవిత్రమైన దేవాలయానికి సంబంధించిన గచ్చిపావిని అది చేసి దాంట్లో దుంకితే దున్నపోతులాక అని మాట్లాడతారు. దున్నపోతులాక అనేది ఎవరికి వర్తిస్తుంది? అది ఒక ఏండో పడితే కదా, అది ఒక దేవాలయానికి సంబంధించిన పుణ్య స్నానం చేసేటటువంటి గుండం. అది ఆ గుండంలో స్నానం చేస్తే స్నానం చేసిన వాళ్ళంతా దున్నపోతులా? వీళ్ళు తిట్టేటప్పుడు వేరే వాళ్ళ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు మొన్న, అయ్యా పంది ఒక లక్షణం ఉంటుంది, దానికి కడిగి పౌడర్ వేసినా కూడా మళ్ళీ దాంట్లోనే వంతుంది, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారో అట్లా అని అన్నాడు. దానికి ఆయననే వర్తించుకొని నేనే పందిని, ఆయన ఎమ్మెల్యేనే పందిని అన్నట్లుగా రాయడం, చెప్పడం, రాయడం కాదు వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ ఏమవుతున్నాయంటే పంచాయతీకి దిగితే మరి ఓకే మేము కూడా చూస్తాం, ఆ పంచాయతీలు మాతోటి కూడా చేతనైతే పంచాయతీ పెడుతుందామా, అభివృద్ధి గురించి కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచన చేద్దాము. ఈరోజు ఎమ్మెల్యే గారు ఫార్మా సెజ్ నేను తెచ్చినా అంటున్నాడు పోలేపల్లికి. నేను ప్రత్యక్ష సాక్షిని, నేను అక్కడ సెజ్ బాధితుల పోరాట సమితి అధ్యక్షుడిని. నేను లక్ష్మారెడ్డి గారు ఒక ఫ్యాక్టరీ గురించి పోలేపల్లి రైతులతో ఒప్పించి మాట్లాడి ఇక్కడ పెట్టిద్దాం అని మాట్లాడిన సందర్భంలో ఆయన వస్తే ఇట్లా నేను ముక్కు రాస్తాను. ఆయన వచ్చింది అన్నాడు, మాట్లాడింది అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అక్కడ, అది సీఎం, అతను ఉండి ఇక్కడ చేయాలని దాన్ని పట్టుదలతోటి చేపిస్తే కలెక్టర్ ఎస్పీ వచ్చి ఇక్కడ రాస్తా రోకలు జరిగిన దగ్గర అక్కడ ఇక్కడ మేము ఇబ్బంది పడినాము. నేను అక్కడ రైతులు, నేను భూములు ఓడగొట్టుకున్న దాంట్లో నేను ఒకరిని, మేము పోయి పంచాయతీ అంటే తస్వే చేసి ఇక్కడ నసీరుద్దీన్, కాజా నసీరుద్దీన్ ఉంటే పట్టుకొని పోయి మాట్లాడి అన్నీ చేసి పైనుంచి మినిస్టర్ అదేది సీఎం గారు ఒత్తిడి చేస్తున్నారు, ఇది ఎట్లా స్టార్ట్ కావాలంటే మేము ప్రయత్నం చేసినాం. ఎన్నడన్నా ఒకరోజు పోలేపల్లి రైతా లేకపోతే రాయపల్లి రైతా ముదిరెడ్డిపల్లి రైతుతోటి ఆయన మాట్లాడి ఒప్పించిన సందర్భాన్ని నాకు చూపిస్తే, ఆయన క్లిప్పుని కానీ లేకపోతే పేపర్లు ఆ రోజు కూడా ఈయన పోయి ప్రయత్నం చేసినట్టుంటే ఏమన్నా రాసిన ఉంటే కూడా తీసి చూపిస్తే మేము రాజకీయమే వదులుతుంటాం. ఎవరో చేసిన దాన్ని నేను చేసిన ఈ బిల్డింగ్లు అయితే జడ్చర్లలో ఉన్న బిల్డింగ్లన్నీ కూడా అది వచ్చినందుకే వచ్చినాయంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం, అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం. అది ఈయన నేను చేసిన అనే మాట మాట్లాడితే ఎక్కడ చేసిండో నాకు చూపించాలి ఒక మాట. ఏ ఫ్యాక్టరీని నువ్వు శంకుస్థాపన చేస్తే ఆపితే నీవు వచ్చి నువ్వు ఆపి నిలబడి పని చేయించినవో నీ ఆధారాలు ఏమైనా ఉంటే చూపి. ఏంటికి మాట్లాడతారు? ఏదో చింతకాయల చెట్టుకు రాస్తే మేమున్నందుకే కాసినాయి లేకపోతే గాయకుండే అన్నట్ల ఉన్నది ఈ కథ. అది ప్రభుత్వ పరంగా వచ్చే నిధులతోటి ఏమన్నా చేసి ఉండొచ్చు. ప్రయత్నం ఈ కాన్స్టిట్యున్సీకి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఒక పద్ధతిగా ఇగో ఈ డెవలప్మెంట్ నేను చేస్తా, ఇది చూపిస్తా అని చేసింది ఏమన్నా ఉంటే చెప్పండి. ఈ 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, అదృష్టము నీకు కలిసి వచ్చి ఈ రాష్ట్రానికి మంత్రి అయినావు, ఇక్కడ జడ్చర్ల ప్రాతినిధ్యం నుంచి నువ్వు ఒక మంత్రి అయినావు, మంత్రి స్థాయిలో నువ్వు ఎంత పని చేసినావు. మామూలు ఎమ్మెల్యేగా ఉండి జడ్చర్ల ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు దేని విషయంలోనన్నా. ఈరోజు తీద్దాం, మీరు సోషల్ మీడియా తీయండి, గూగుల్ కొట్టండి, జడ్చర్లకు ఎవరు మాట్లాడినో తెలుస్తుంది. జడ్చర్ల గురించి లక్ష్మారెడ్డి ఎక్కువ మాట్లాడిండా లేకపోతే అనిరుద్ రెడ్డి ఎక్కువ మాట్లాడిండా? మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.